ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క రెండేలుడు గారు రెండేలుడు గారు కృష్ణ? కూర్చోండి. రండి కూర్చోండి. పర్లేదు మావయ్య. ఈ టైంలో వచ్చారేంటమ్మా? రేపు ఏర్పాట్లన్నీ నువ్వే చేయాలి కదా. నీకు తోడుగా నేను ఇక్కడ ఉండాలని నన్ను తీసుకొచ్చారు. అయ్యో ఎందుకలుడు గారు? డబ్బులన్నీ మీరే ఇచ్చారు. వ్రతానికి కళ్యాణానికి కావలసిన సామాగ్రి మొత్తం వాళ్ళిచ్చేశారు. ఏవో చిన్న చిన్న ఏర్పాట్లు మేం చేసుకుంటాం కదా. అంతేకాదత్తయ్య, రేపు ఎలాగూ నేను ఉండట్లేదు. అదేంటి అల్లుడు గారు, మీరు లేకుండా కృష్ణ అర్ధనారీశ్వర కళ్యాణం ఎలా చేస్తుంది? నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది మావయ్య. ఈరోజు నైటే బెంగళూరు వెళ్తున్నాను. మీటింగా? అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీటింగ్ ఏంటండి? పోస్ట్పోన్ చేసుకోండి. కుదరదు, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. పోస్ట్పోన్ చేసుకోవడం అస్సలు కుదరదు. అది కాదల్లుడు గారు. ఆ అమ్మాయి అర్ధనారీశ్వరి కళ్యాణం చెయ్యాలనుకున్న తరువాత చేయకుండా ఉండటం మంచిది కాదు. అత్తయ్య, రేపు కాకపోతే ఇంకెప్పుడైనా కళ్యాణం చేసుకోవచ్చు కదా. రేపు మహాశివరాత్రి కదా అల్లుడు గారు, చాలా మంచి రోజు. కుదిరితే మావయ్య, ఈ శివరాత్రి కాకపోతే నెక్స్ట్ ఇయర్ శివరాత్రి కళ్యాణం చేయించుకుందాం. ఏమండి, శివుడు చాలా పవర్ఫుల్. అనుకున్న తర్వాత వెంటనే కళ్యాణం చేయించుకోకపోతే ఆగ్రహిస్తాడు. మీరు వెళ్ళే పని కూడా అవ్వదు. శుభ్ శుభ్. బస్సు కరెక్ట్ టైంకి ఫోన్ చేశానా? బస్సు ఫ్లైట్కి టైం అయిపోతుంది. అలాగే, ఆన్ టైంకి వచ్చేస్తా. బస్సు మీరు చెప్పినట్టే హోటల్ కూడా బుక్ చేశాను. ఓకే, నేను వెంటనే స్టార్ట్ అవుతాను. అత్తయ్య గారు, మామయ్య గారు, ఏమీ అనుకోవద్దు. నేను వెంటనే వెళ్ళాలి. నేను ఎలాగో ఊళ్ళో ఉండనని తనని ఇక్కడ దించి వెళ్తున్నాను. అక్క, నువ్వు బట్టలేం తెచ్చుకోలేదేంటి? తెచ్చుకుంది. ఉండండి, తీసుకుని వస్తాను. ఇదిగో కృష్ణ, నీ బ్యాగ్. పెద్ద ప్లాన్తోనే నన్ను మా ఇంటికి తీసుకొచ్చారా మీరు? నిన్ను 5 రోజుల ముందే వదిలించుకోబోతున్నాను. రేపు బెంగళూరు అని ఇక్కడే హోటల్లో ఇంకొన్ని రోజులు ఉంటాను. ఆ తర్వాత నువ్వు ఎలాగూ అగ్రిమెంట్ ప్రకారం నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి నా ఇంటికి రాలేవు. లెక్క సరిపోతుంది. సరే, వెళ్ళొస్తాను కృష్ణ. మావయ్య, అత్తయ్య, ఉంటాను. అలాగే బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అల్లుడు గారు. బాయ్ హరి. బాయ్. బాయ్ శివ. బాయ్ బావు గారు. అమ్మా, ఒకసారి నన్ను పంపించొస్తాను. సరే అమ్మా. ఏమండి,
రాధా గారు, ఏంటి? మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నాను? నీ ఇంటికి వెళ్దామని నేను ఇలా ఇంట్లో వదిలేసి నేను ఊరు వెళ్దాం తప్పనా నీ ఉద్దేశం? కాదండి, దేవుడి కార్యానికి అబద్ధం చెప్పి తప్పించుకొని వెళ్తున్నారు చూసారా? ఇది చాలా తప్పు. అవన్నీ నేను నమ్మను. నమ్మకపోతే రేపు కళ్యాణానికి రావచ్చు కదా. బెంగళూరు వెళ్ళాలని ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు? నాకు పనుంది, నేను వెళ్తున్నాను, వెళ్ళాలి. సరే వెళ్ళండి, ఆ దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు. చూడు నువ్వు, నాకేం కాదు. హ్మ్. అమ్మా! ఏమండి? ఏమండి? అమ్మా! ఏమండి? 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 ఏమైందండి? అయ్యో అల్లుడు గారు, అయ్యో అల్లుడు గారు, ఏమైంది? ఆ, మెల్లగా. ఏమండి? జాగ్రత్త. మెల్లగా, జాగ్రత్త. అయ్యో ఆ, అయ్యో మెల్లగా. ఆ, మెల్లగా దిగు. ఏమండి? నొప్పిగా ఉందా? అమ్మా ఇంట్లో తీసుకెళ్దాం, పట్టుకో. అమ్మా జాగ్రత్త, పట్టుకో. జాగ్రత్త. బాబు జాగ్రత్త బాబు. అయ్యో, జాగ్రత్త అండి. మెల్లగా, జాగ్రత్త బాబు. జాగ్రత్త. జాగ్రత్త బాబు. అబ్బా! జాగ్రత్త అల్లుడు గారు. ఆ, డాక్టర్ గారు, మా అల్లుడు గారికి పెద్ద దెబ్బలేం తగలలేదు కదా? అంత పెద్ద దెబ్బలేమీ కావండి. రేపటికల్లా నొప్పులు కూడా తగ్గిపోతాయి. మీకు రేపు నొప్పి తగ్గకపోయినా నడవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉన్నా రేపు హాస్పిటల్కి రండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.